ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎవరైనా మన చేతి వంట తిని ఆహా ఓహో అన్నారంటే అసలు మన ఫీలింగ్ చెప్పనవసరం లేదు కదండి. ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఆనందాన్ని మీరు ప్రతిరోజు పొందాలని అస్సలు మిస్ అవ్వకూడదని మా అమ్మ చేతి వంట రోజుకొక సరికొత్త రెసిపీని మీకోసం క్రియేట్ చేసి చాలా టేస్టీగా మీకు చాలా క్లియర్గా నేర్పిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అలా ట్రెడిషనల్ వంటకాన్ని సరికొత్తగా చేస్తే ఎంత బాగుంటుంది అని చూపించడానికి సిద్ధమైపోయింది. మరేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ ఒక సరికొత్త రుచికరమైన రెసిపీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? సూపర్. సో ఇంకేంటి కబుర్లు ఇవాళ ఏం చేస్తున్నారు? మాకు మునక్కాడ రొయ్యల పులుసు చాలా మందికి ఫేవరెట్ కూర ఇది, మునక్కాడ రొయ్యల పులుసు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ముందు మునక్కాడ రొయ్యల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు, రొయ్యలు, చెర్రీ టమోటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన చింతపండు, మునగాకు, నూనె, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంకొకటి స్టార్ట్ చేద్దాం. మిక్సింగ్ బౌల్ గారు రొయ్యల్ని మనం మ్యారినేషన్ చేసుకుందాం. రొయ్యలు ఒకటి, చేపలు ఒకటి, ఎనీ సీ ఫుడ్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్ అంతేనేమో కదా? అవును, 10 మినిట్స్ చాలా అంతే. లోపల ప్యాన్ పెట్టేసుకోవచ్చు. అవునా? ఉప్పు ఎప్పుడైనా సీ ఫుడ్లో ఇంకొకటి ఉప్పు చాలా తక్కువ వేయండి, ఎందుకైనా మంచిది. న్యాచురల్గానే ఉంటుందేమో కదా సాల్ట్. సో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, దీంట్లో 2 స్పూన్లు నూనె ప్యాన్లో. చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన తర్వాత మనకి వీలుగా ఉంటే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి తర్వాత ఇలా రోస్ట్ చేసుకోవచ్చు. టైం లేదంటే ఇప్పుడు చేసేయచ్చు. వేయించు. యాక్చువల్లీ పులుసులో ఉడుకుతాయి కదా, కానీ అవును తర్వాత కూడా ఉడుకుతాయి. యాక్చువల్లీ ఎందుకు ఇలా అంటే కొంచెం నీళ్ళు అన్నది కొంచెం రిలీజ్ అవుతుంది కదా, మాయిశ్చర్ అదంతా కొంచెం డ్రై అయిపోతే బాగుంటుంది. అది పులుసులో వద్దు. సో ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కొంచెం అలా కర్ల్ అయిపోతాయి కదా మనకి, సో తెలిసిపోతుంది అన్నమాట. చూడండి మాయిశ్చర్ కూడా డ్రై అవుతుంది. అవును, చాలా ఎక్కువ వేస్తే వాటర్ చాలా ఎక్కువ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి డ్రై అయిపోతుంది. సో రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా మనం డ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇవి పక్కన పెట్టేసుకుని కడాయి పెట్టేసుకుందాం పైన గారు. ఇప్పుడు ఆయిల్ అంతా నూనె, సాంబార్ ఆనియన్స్. ఇది తీయటం కొంచెం కష్టమే కానీ టేస్ట్ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. యాక్చువల్ హెల్తీ కూడా చాలా మంచిది ఈ ఉల్లిపాయలు. కొంచెం దీంట్లో నీళ్ళు వేయరా, కొంచెం ఫ్రై అవుతాయి చాలు. ఎందుకంటే ఇవి మునక్కాడతో కొంచెం ఉడకాలి కూడా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. చిన్న వెల్లుల్లి ఉల్లిపాయలు కొంచెం టైం టేకింగ్ అన్నమాట. ఇప్పుడు మునక్కాడ అలాగే ఈ మునగాకు కూడా. మునగాకు చాలా బాగుంటుంది ప్రేమ. ఇలా కొంచెం మునగాకు వేసుకునే ముందు వేయించుకొని కొంచెం నీళ్ళు వేసి ఉడికేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఎంత మునగాకు వేసినా ఇంతే కనిపిస్తాయి అప్పుడు మీకు. ఓకే. ఇప్పుడు మునగాకు ఉల్లిపాయలు తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాడ ముక్కలు వేస్తాము. తర్వాత శుభ్రంగా కడిగిన మునగాకు. సో ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఉప్పు కొంచెం నీళ్లు వేసి మూత పెట్టి ఒక 5 minutes ఉడికించి మునక్కాడ అలాగే ఉల్లిపాయలకి ఒకే టైంలో ఉడికిపోయి. ఓకే. మూత పెట్టేనా? చూద్దామా మళ్ళీ. ఓకే. సరే కొంచెం ఉడికినాయి కదా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, కారం, ధనియాల పొడి, ఓకే, అలాగే ఈ చెర్రీ టమాటోస్ వేస్తున్నాను. లేదంటే కొంచెం నార్మల్ టమాటోసే కొంచెం ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు. ఇవి కొంచెం పులుపు ఉంటాయి కదా. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత ఈ ప్రాన్స్ మిక్స్ చేద్దాం. చూద్దాం. ఓకే. సరే బాగా ఫ్రై అయిపోయినాయి. అలాగే మునక్కాడ చిన్న ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయినాయి. అవును. చెర్రీ టమాటోస్ అన్నీ. సో ఇప్పుడు చింతపండు రసం, కొంచెం ఉప్పు. ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నా మూత పెట్టైనా. మూత పెట్టి పులుసు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయటమే. సో చూద్దామా మనం మళ్ళీ. ఓకే. సో బాగా ఉడికిపోయింది. పులుసు అన్నం కాబట్టి ఇలాగే ఉంటుంది. అవును, కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. ఓకే. బౌల్లోకి తీసేద్దాం. సో ప్రవీణ గారు, వేడివేడిగా మునక్కాడ రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు. తప్పకుండా. మన నాన్ వెజ్ అనగానే బాగా గరం మసాలాలు అవన్నీ వేసుకొని అలా తింటుంటాం కదా. సో ఇప్పుడు నేను ఉల్లిపాయని ప్రాన్ని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఉల్లిపాయ ప్రాన్ ముక్క అదిరిపోయింది. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే ఎంత వెరైటీగా ఉందంటే నాన్ వెజ్లో కూడా గరం మసాలాలు అవి లేకుండా మనకు నచ్చేలాగా హ్యాపీగా తినే ఒక ముద్ద ఇలా టేస్టీగా తింటే చాలన్నంత బాగుంది. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మునక్కాడ రొయ్యల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు, రొయ్యలు, చెర్రీ టమోటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన చింతపండు, మునగాకు, నూనె, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు. ములక్కాడ రొయ్యల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో రొయ్యలు వేసుకోవాలి. దానికి సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ఈ కలిపిన రొయ్యల్ని ఆ పాన్ లో వేసుకొని వాటర్ పోయేంత వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు వండటానికి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని సాంబార్ ఉల్లిపాయలను వేసి వేయించుతూ ఉండాలి. ఇప్పుడు ఈ లోపుగా ములక్కాడ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టాలి. సాంబార్
సాంబార్ ఉల్లిపాయలు వేగిన తర్వాత నీళ్ళల్లో ఉంచిన ములక్కాడ ముక్కల్ని కూడా పాన్ లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, చెర్రీ టమోటాస్, ధనియాల పొడి వేసి మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసి మూత తీసి చింతపండు పులుసు వేసుకోవాలి. తర్వాత దానికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన రొయ్యలను కూడా వేసి బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. పులుసు అంతా బాగా ఉడికి దగ్గర పడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మునక్కాడ రొయ్యల పులుసు రెడీ. వనమాల గారు, ఇంత ఎమ్మి టేస్టీ పులుసు మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ ప్రవీణ గారు. సో చూసారు కదా మునక్కాడ రొయ్యల పులుసు ఎలా ఉందో, సూపర్ ఎమ్మీగా ఉంది. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.